జై శ్రీరామ్. కావేరి గురువుని చూచి గురువుగారు, పాసురాలు అంటే అందులో ఏముంటాయో కొంచెం చెప్పగలరా అని అడిగింది. పాసురాలు అంటే ఆండాళమ్మ అంటే గోదాదేవి చెలికత్తెలతో తన తోటి స్నేహితులతో పరమాత్మను సేవించడానికి, అతని ఆనందంతో అతని సౌందర్యాన్ని వర్ణించడానికి నా భర్తగా ఒక ప్రేమికురాలుగా అలంకరణలు చేసుకోవాలి, వారిని అందరినీ కూడా ఆమె ఎలా అలంకరించుకొని కూడా రావాలి, పూలు త్వరగా కోయండి, త్వరగా అనేక రకాల విధాల అలంకరణలు చేయాలి, నా స్వామిని నేను పూజించాలి అన్న భక్తిపరమైనటువంటి విశేషాలను ఆమె ఏ విధంగా రంగనాథ స్వామితో అనేక విధాల నృత్యాలు చేసింది, నాట్యాలు చేసింది, ఆయనతో కలిసి మెలసి సరస శృంగార విధానాలు ఉన్నటువంటి అనేక ఆనంద స్వరూపాలను ఆమె అందరూ ఆనందించేలాగా ఆ పాసురాల్లో ఆమె చెప్పబడుతుంది. రకంగా చెప్పాలంటే ఆమె యొక్క సంపూర్ణమైన ప్రేమ శ్రీ రంగనాథ స్వామినికి ఏ విధంగా అంకితం చేసింది అనేటువంటి విశేషాలను ఆమె పాసురాలుగా రాసింది. ఇందులో భక్తురాలికి భగవంతుడికి ఎలాంటి మధ్య సంబంధం ఉండాలి, బాంధవ్యం ఉండాలి, ఒక ప్రేమికురాలుగా ఏ విధమైనటువంటి ఆయనతో అనుభూతి, అనుభవము, ఆనందము చెందిందో ఆ అనుభూతులన్నీ కూడా అందులో ఆమె వర్ణించబడి ఉంటుంది. రంగనాథుడి శ్రీకృష్ణ పరమాత్ముడిగా వచ్చి గోపికలు ఏ విధంగా ఆయనతో ఆనందించారో ద్వాపర యుగంలో, అలాగ ఈమె కూడా వేణుగానానికి మైమరచి మురిసిపోయి ఒక దివ్య సౌందర్యమూర్తిని హృదయంలో నింపుకొని ఆయన పాదసేవ మొదలుకొని ఆయనకు సకల సపర్యలు చేస్తున్నట్లుగా ఈమె భావించుకొని ఒడిలో రంగనాథ స్వామి ఉన్నట్లు, రంగనాథ స్వామి యొక్క ఒడిలో ఆమె ఉన్నట్లు ఆమె భావించుకునే అద్భుత భావనలు అంటే మీ ధారణ శక్తి. ధారణలో ఏం చెప్పారు పతంజలి మహర్షి గారు మనకు? దేవత రూపం మీ కళలో కనబడితే ఆ కళలో మీరు ఏ విధంగా ఆ దేవత మీద మాట్లాడింది, ఏ విధంగా మీరు ప్రవర్తించింది, మీరు ఏమేమి చేశారు అనే దానిని ధ్యానం చేస్తూ ఉండండి. అంటే అది ఎంతవరకైనా కొనసాగిస్తూ పోతూ ఉండాలి. అలా కొనసాగించినంత కాలము చిత్తం ఏమవుతుందంటే ఇతర విషయాల మీద పోకుండా, భౌతిక ప్రపంచ విషయాల మీద పోకుండా, ప్రపంచంతో చేసే సంసారాన్ని విడిచిపెట్టి పరమాత్మునితో కొనసాగించే వ్యవహారము, ప్రేమ వ్యవహారము, ఆయన ఎలా ప్రేమించాలి, ఎలా పూజించాలి, ఎలా స్మరించాలి, ఎలా తరించాలి అనేటువంటి అనేక సుగుణాలను పరమాత్ముని యొక్క గుణాలను పొనికిపుచ్చుకొని ఆయనతో అనేక విధాలుగా ప్రవర్తించినట్లు అనుభవిస్తూ ఉంటారు భక్తులు. ఆమె రాసిన పాసురాలన్నిటికి కూడా ప్రేమ, భక్తి, జ్ఞానంతో కూడుకొని ఉంటాయి. పరమాత్మను తాను ఏ విధంగా ప్రేమించింది, పరమాత్ముడు తనను ఏ విధంగా ప్రేమించినాడు శ్రీ రంగనాథ స్వామి, ఆయనతో ఎలా గడిపింది, నృత్యాలు, అనేక సరస సల్లాపాలు, ఆయనకు చేసే సేవలు, మురిసిపోతూ ఆనందిస్తుంటే ఈమె నైవేద్యాన్ని అందించడము, అనేక విధాలైనటువంటి భక్తి భావాలు అందులో ఉంటాయి. ఈ స్వయంగా మీరు వింటే కానీ ఆ అనుభవం మీకు తెలియదు. ఆమె యొక్క ఆవేదన, ఆనందం, ఒకప్పుడు భక్తి పారవశ్యం, మరోవప్పుడు దివ్యమైన అనుభూతి, ఇవన్నీ తను చెందుతున్నట్లు భావించుకొని ఆనందించేది. ఇది ఒక అద్భుతమైన ధారణాశక్తి. ఇలాంటి ధారణశక్తి దైవాన్ని మనకు ప్రత్యక్షంగా చూపించేటటువంటి మహత్యం కలిగింది. మన పతంజలి మహర్షి గారు కళలు, నిద్రలో కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఏమి భౌతిక జీవితంలో ఏ భావాలైతే మనలో ఎక్కువ ఉంటుందో అలాంటి కళలే వస్తాయి. యద్భావం తద్భవతి. అలాంటి కళలను మనం అనుభవించినప్పుడు మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. దుష్ట స్వభావము, దుర్మార్గ స్వభావము, మానవ జీవన విధానాన్ని రోధనగా చేసేటటువంటి వారికి కళలో భూత ప్రేత పిశాచ రాక్షసులు లాంటి వారు ప్రత్యక్షమయ్యి ఆ కళలో వీరికి ప్రవృత్తిని నేర్పుతారు, కానీ భక్తి భావాన్ని కలగజేయరు, ఆనందించే మార్గం చెప్పరు, జీవితాంతం నరకం అనుభవించేలాంటి కళలు వచ్చేలాగా చేస్తారు. అంటే కర్మలు, ఏ కర్మలైతే మనం చేస్తామో అలాంటి జీవితాన్ని భగవంతుడు మనకు ఇస్తాడు. అదే యద్భావం తద్భవతి. కాలం అనేది స్వరూపం, కాలస్వరూపుడు. చేసే పనులు ఎవరికి తెలియదని అందరూ అనుకుంటారు. దొంగతనంగా పాలు తాగేటప్పుడు మనల్ని ఎవరిని చూడలేదు అనుకుంటుంది.
అలాగనే సామాన్యులు అనుకుంటూ ఉంటారు. కాలం అనేది ఎక్కడ అంతటా వ్యాపించి ఉంది. క్షణం ఎవరు ఏం చేస్తున్నారో అది వారి వారి యొక్క గుణగణాలను తనలో జీర్ణించుకుంటూ వెంటనే దానికి ఎటువంటి కర్మలు వాళ్ళు అనుభవించాలో తెలియజేసుకుంటూ అది రాసుకుంటూ వెళ్ళిపోతుంటుంది లోపలనే. అది జరిగే తీరుతుంది, తీరాలి కూడా. తెలియని అజ్ఞానులు అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు, మానవ హింస, మానవ పీడన, పగ, ప్రతీకారం, ద్వేషం ఇలాంటి భావాలతో అణువణువున క్షీణించిపోతుంటారు. వారి హృదయంలో ఎప్పుడు కూడా ప్రశాంతత నిలబడదు, ఉండదు కూడా. ప్రశాంతత అనేటువంటి సచ్చిదానంద స్వరూపమైన భగవంతుని ఆనంద స్థితి వాళ్ళు ఎప్పటికీ అనుభవించలేరు. ఆ కర్మను జన్మలుగా అనుభవించే తీరాలి. చెప్పేదే కర్మ సిద్ధాంతమని వివేకానంద స్వామి తెలియజేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.